హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి చాలా సింపుల్‌గా, టేస్టీగా రిబ్బన్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వందలకి వందలు పెట్టి షాప్స్‌కి వెళ్ళి కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా రిబ్బన్ పకోడాని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఒక 10-15 డేస్ దాకా నిల్వ ఉంటాయి. ఈ రిబ్బన్ పకోడాని ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదా పిల్లలకు స్నాక్స్ బాక్స్‌లో వేసి ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా పుట్నాల పప్పుని వేసుకోవాలి. మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి జల్లించుకున్నప్పుడు ఎక్కువ వేస్టేజ్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పుట్నాల పప్పునంతా జల్లించుకొని తీసుకోవాలి. మనం అన్ని పప్పులను మిక్స్ చేసి మిల్లుకు వెళ్ళి పిండి పట్టించే పని లేకుండా ఇలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 2 కప్పుల దాకా బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని కూడా జల్లించుకొని తీసుకున్నట్లయితే మనకి మురుకులు ఒత్తుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఒక హాఫ్ కప్ పుట్నాల పప్పుకు అలాగే 2 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్ శనగపిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఈ శనగపిండిని వేసుకోవడం వల్ల రిబ్బన్ పకోడా మరి క్రిస్పీగా కాకుండా మనకి తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీని బట్టి అందులో కారం వేసుకోండి. అలాగే ఇందులోకి కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి చిటికెడు ఇంగువని యాడ్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామును తీసుకొని అరచేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. ఈ వామును వేసుకోవడం వల్ల మురుకులు తిన్నప్పుడు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఈ విధంగా వామును నలిపేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేడి చేసుకున్న నూనెని వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నూనె కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పిండికి బాగా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిలో మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నట్లయితే జారుడుగా అవుతుంది. అలాగని కొంచెం వేసుకున్నట్లయితే గట్టిగా అవుతుంది. కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం చపాతీలు తయారు చేసుకోవడానికి పిండిని ఎలా సాఫ్ట్గా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా మెత్తని పిండిని తయారు చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మన జంతికల గొట్టంలో ఇలాంటి రిబ్బన్ పకోడాని ఒత్తుకునే ప్లేట్ని తీసుకోవాలి. ఈ ప్లేట్ని జంతికల గొట్టంలో సెట్ చేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ని వేసి అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి అప్లై చేసుకోవడం వల్ల మనం అందులోకి పిండి వేసుకున్నప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు జంతికల గొట్టంలోకి సరిపోయేంత పిండిని తీసుకొని అందులోకి వేసుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే ఈ రిబ్బన్ పకోడాని ఒత్తుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా జంతికల గొట్టంలో పిండిని పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి రిబ్బన్ పకోడాని ఒత్తుకోవాలి. ముందుగా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగైతేనే మనకి జంతికలు క్రిస్పీగా వస్తాయి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి. ఆయిల్లో బుడగలన్నీ ఆగిపోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే జంతికలు అనేవి క్రిస్పీగా రాకుండా మెత్తగా అవుతాయి. ఈ విధంగా మరొక సైడ్ టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఆయిల్లో ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రిబ్బన్ పకోడా ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చదండి, చాలా లైట్గా ఉంటుంది. ఈ రిబ్బన్ పకోడాని ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా, క్రిస్పీగా, టేస్టీగా భలే ఉంటాయి. మిగిలిన పిండిని కూడా ఇలాగే తయారు చేసుకొని తీసుకోండి.
ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 10-15 డేస్ దాకా నిల్వ ఉంటాయండి. మనం బయటికి వెళ్ళి కొనే అవసరం లేకుండా ఇంట్లోనే మన చేతులతోనే చక్కగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.